హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారో బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. సో చాలా రోజుల తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో వచ్చేసి జనవరి 19th 2025. సో వైకుంఠ ఏకాదశి లాస్ట్ డే అనమాట తిరుమలలో. సో ఆ రోజు నైట్ నాకు అంగ ప్రదక్షిణ ఉన్నింది. సో అందుకే నేను నైట్ 10కే బస్సులో వెళ్ళానమాట. సో బస్సులో ముందర కూర్చొని క్యాప్చర్ చేశాను. కొన్ని చాలా మంచిగా అనిపించింది. సో మీతో కూడా షేర్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. సో ఈ విజువల్స్ మామూలుగా ఓన్లీ అకేషనల్గానే కనిపిస్తాయి కదా. సో అందుకే నాకు చాలా బాగా నచ్చింది. అందుకే నేను క్యాప్చర్ చేశాను. సో నేను ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నా తిరుమల గురించి. జనరల్గా నేను ఒక 1 or 2 వీడియోస్ చూశాను. నాకు తిరుమల నుంచి పిలుపు వచ్చింది. సో నేను వెళ్తున్నాను అని నాకు అప్పుడు డౌట్ వచ్చింది. సో తిరుమల నుంచి ఎవరు పిలుస్తారు మనకు, మనం అనుకుంటేనే కదా వెళ్తాము అని చెప్పి. సో ఏమోలే అనుకుని నేను కామ్గా ఉండిపోయాను అనమాట. చూద్దాము మనకు కూడా అట్లా ఏమైనా వస్తుందేమోని. సో నేను ఇయర్లో ఆల్రెడీ వైకుంఠ ఏకాదశి రోజు వెళ్ళానమాట. లాస్ట్ రోజు నాకు దర్శనం అయింది. సో నాకు ఇయర్లో ఇంకా నేను ప్లాన్ ఏం చేసుకోలేదు. చూద్దాము ఆయన ఏమన్నా ఇట్లా పిలుస్తారేమో, ఏ రకంగా పిలుస్తారో చూద్దాము అని అనుకుంటూ ఉన్నాను అనమాట. సో రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకరు కాల్ చేసి ఇట్లా మేము తిరుమల వెళ్తున్నాము, నువ్వు కూడా వస్తావా అని అడిగారు. సో వస్తానని చెప్పాను. సో నెక్స్ట్ డేనే టికెట్స్ రిలీజ్ అవుతున్నాయన్నమాట. సో వాళ్ళు టికెట్స్ బుక్ చేశారు. సో హ్యాపీ మాకు యాక్చువల్గా సాటర్డే టికెట్స్ కూడా దొరికాయన్నమాట. సో నాకు అప్పుడు అనిపించింది, సో ఓకే, పిలవడం అంటే ఇలాగా వేరే వాళ్ళ నుంచి మనకి ఏదో ఒక రకంగా వస్తుంది ఆ ఇన్ఫర్మేషన్, అంటే మన ప్రమేయం లేకుండా మనం వెళ్ళగలుగుతాము అని నాకు అర్థమైంది. సో మీరు కూడా ఇలాగే అనుకుంటారా? మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉంటే నాతో షేర్ చేయండి. సో ఇది నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయాలనుకున్నా మీతో. సో ఆ రోజైతే తిరుమలలో అసలు ఎంత బాగుండిందంటే వర్షం కూడా పడుతూనింది. అప్పటికి నాకు ఇంకా మంచిగా క్యాప్చర్ చేయలేకపోయాను. సో బట్ చేసిన వరకైతే సూపర్గా వచ్చాయి. అసలు ఆ రోజు నేను 2 times చేసుకున్నాను. ఒకటేమో 300 దర్శనం చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ 9 o'clock అట్లా. మరి నైట్ 1 తర్వాత అంగ ప్రదక్షిణ అనమాట. సో అసలు ఇట్ వాజ్ మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఎవరైనా ఒకవేళ అంగ ప్రదక్షిణ చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే అది చేసుకోండి. టికెట్స్ మామూలుగా రిలీజ్ చేస్తూ ఉంటారు కదా 1 or 2 months, అది నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. మీరు కూడా ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి. సో నిజంగా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా మేము చేయగలుగుతామా లేదా, అసలు ఎలా ఉంటుందో అనేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం టికెట్ బుక్ చేసుకుంటే నైట్ 12 తర్వాత ఇక్కడ టెంపుల్ ముందర ఉంది కదా, అక్కడికి వెళ్తే టికెట్ చూపిస్తే మనకి కోనేరులోకి పంపిస్తారు మునగడానికి. సో మునిగిన తర్వాత ఇంకా డైరెక్ట్గా 300 దర్శనం ఉంటుంది కదా, సో అటు వెళ్ళాలి. మనకి ఎవరో ఒకరు చెప్తారు, అడిగితే ఒక్కొక్కసారి చేంజ్ చేస్తూ ఉంటారు కదా. సో అక్కడికి వెళ్తే క్యూలో నిల్చోబెడతారు ఫస్ట్ కొంచెం సేపు, తర్వాత పంపిస్తారనమాట. సో 1కి 2కి అలా పంపించేస్తారు. మళ్ళీ లోపల కొంచెం వెయిట్ చేయాలి. సో అసలు ఫస్ట్ సుప్రభాత సేవ జరుగుతుంది. సుప్రభాత సేవ తర్వాత మనకి ఇంకా అలో చేస్తారనమాట అంగ ప్రదక్షిణ వాళ్ళకి. అసలు నిజంగా సుప్రభాత సేవ జరిగేటప్పుడు మనం టెంపుల్ లోపలే ఉంటాం మ్యాక్స్, అంటే మెయిన్ టెంపుల్ కన్నా ఒకటి ముందు ఉంటుంది కదా, అక్కడ ఉంచుతారనమాట మనల్ని క్యూలో. సో అసలు నిజంగా అది బాగుంటుంది. నేను ఇంతకు ముందు కూడా ఒకసారి 2014లో చేశాను, మళ్ళీ ఇప్పుడు 2025లో 10 yearsకి. అసలు నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది నాకు. సో ఇది ఈ వీడియో. మీకు ఏమైనా దాని గురించి డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.